హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈరోజు ఈ వీడియోలో మార్చ్ ఫస్ట్ హాఫ్ మార్చ్ 1 to 16 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇందులో చూద్దాం. ఫస్ట్, అంతర్జాతీయంగా ఏం జరిగింది మార్చి నెలలో? అంతర్జాతీయంగా మొదటి హాఫ్లో ఏం జరిగింది? అమెరికా ట్రంప్ H1B L1 వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా కాంగ్రెస్లో ఒక బిల్లును ప్రవేశపెట్టిండు. ఈ విదేశీ కంపెనీల అక్రమాలకు కళ్ళెం వేయడమే లక్ష్యంగా 4 సభ్యులతో కూడినటువంటి రిపబ్లికన్ డెమోక్రటిక్ నేతల బృందాన్ని సిద్ధం చేసిండు. ఈ బృందంలో భారతీయ అమెరికన్ ఆర్ఓ ఖన్నా ఒకరు. H1B L1 వీసాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా 4 సభ్యులతో బృందాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భారతీయ అమెరికన్ ఆర్ఓ ఖన్నా సభ్యుడు. మరి ఈ బృందం ఈ కమిటీ ముఖ్య అంశాలు, బిల్లులోని ముఖ్య అంశాలు: అమెరికా కార్మికులకు తొలి ప్రాధాన్యం ఇచ్చడమే కంపెనీలు కృషి చేయాలి. అంటే అమెరికా పౌరులకు మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా అమెరికన్ల స్థానంలో H1B L1 వీసాలపై వచ్చే వారిని నియమించుకోకూడదు. లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి. లోకల్ క్యాండిడేట్స్ ప్లేస్లో బయట వారిని H1B L1 వీసాలపై వచ్చే వారిని నియమించుకోకూడదు. ప్రస్తుతం H1B వేతన పరిమితుల్లో మార్పులు చేయాలి. అదేవిధంగా L1 కార్మికులకు వేతన పరిమితులను ఏర్పాటు చేయాలి. ఉద్యోగుల్లో 50% కంటే ఎక్కువ H1B L1 వీసాదారులను తీసుకుంటున్న సంస్థలకు అడ్డుకునేందుకు ఈ బిల్లులో నిబంధనను సిద్ధం చేశారు. ఇలా ఈ బిల్లు ఏర్పాటు చేయడం వల్ల భారతీయ సంస్థలపై చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది ఈ బిల్లులోని ముఖ్యాంశాలు. అదేవిధంగా చైనా తన రక్షణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. చైనా పార్లమెంట్ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో చైనా తన రక్షణ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 7% ఎక్కువ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ 2010వ సంవత్సరం తర్వాత ఈ పెరుగుదల అనేది అత్యంత తక్కువ పెరుగుదల ఈ సంవత్సరమే. తాజా పెరుగుదలతో చైనా రక్షణ కేటాయింపులు దాదాపుగా 1.02 లక్షల కోట్ల యువాన్లు. ఇది భారతీయ రక్షణ బడ్జెట్కు 3 రెట్లు. అంటే మన భారతదేశ రక్షణ బడ్జెట్ కంటే 3 చైనా తన రక్షణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అదేవిధంగా 7 ముస్లిం ప్రాబల్య దేశాలు ఇరాక్, సిరియా, ఇరాన్, యెమెన్, లిబియా, సూడాన్, సోమాలియా నుంచి వలసలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో ఇరాక్ను మినహాయింపుకు సవరణ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 7 ముస్లిం దేశాలు: ఇరాక్, సిరియా, ఇరాన్, యెమెన్, లిబియా, సూడాన్, సోమాలియా. అదేవిధంగా దీనిలో ఏ దేశానికి సవరణలు చేశారు అని అడిగే ఛాన్స్ ఉంది: ఇరాక్. నెక్స్ట్, ఉత్తర కొరియా ఒక్క రోజులోనే 4 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇందులో 3 తమ ప్రాదేశిక జలాల్లో పడ్డాయని జపాన్ పేర్కొంది. ఉత్తర కొరియా ఇలా చేయడం వలన ఈ ఘటనపై అత్యవసర సమావేశాన్ని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడైన హాంగ్ కో ఆన్ అత్యవసరంగా సమావేశమై జాతీయ భద్రతా మండలి సమావేశపరిచి పరిస్థితిని సమీక్షించాడు. అణ్వస్త్ర క్షిపణి కార్యక్రమాలను సాగిస్తున్నందువల్ల ఉత్తర కొరియాపై తీవ్రస్థాయి అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి. వీటిని ధిక్కరిస్తూ మళ్ళీ ఇప్పుడు క్షిపణి ప్రయోగానికి ఉత్తర కొరియా స్టార్ట్ చేసింది. నెక్స్ట్, 6 ముస్లిం దేశాల ప్రజల వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వును అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 50వ రాష్ట్రమైన హవాయి సవాల్ చేసింది. అలా ఎందుకు చేస్తున్నారు అని. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఏ రాష్ట్రం అమెరికా అధ్యక్షుడి ఉత్తర్వులను సవాలు చేసింది? హవాయి.
దక్షిణ కొరియా అధ్యక్ష పీఠం ఎక్కిన తొలి మహిళ అయినటువంటి పార్క్ గున్ హై పై వేటు పడింది. ఈమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికే పార్లమెంట్లో అభిశంసనకు గురైంది. ఉత్తర కొరియా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై ఉద్వాసనకు గురైన తొలి దేశాధినేత పార్క్ గున్ హై. ఉత్తర కొరియా అధ్యక్షపీఠం ఎక్కిన తొలి మహిళ. అదేవిధంగా దక్షిణ కొరియా అధ్యక్షపీఠం ఎక్కిన తొలి మహిళ పార్క్ గున్ హై. అదేవిధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై మరియు తొలగించబడిన తొలి దేశాధినేత మహిళ. మరియు ఆ దేశాధినేత, ఎందుకంటే ఇంతవరకు ఏ మగవారు తొలగించబడలేదు అభిశంసనకు గురై తొలగించబడిన తొలి దేశాధినేత పార్క్ గున్ హై. మరి కారణం ఏంటి అంటే తన స్నేహితురాలైనటువంటి చోయి సున్ సిల్తో కుమ్మక్కై వ్యాపార సంస్థల నుంచి కోట్లాది రూపాయలు పొందారని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ లీజంగ్ మీ తీర్పులో పేర్కొన్నాడు. దేశ రహస్యాలకు సంబంధించిన పత్రాలను చూసేందుకు, పలు వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు చోయికి ఆమె వీలు కల్పించాలని వెల్లడించారు. నెక్స్ట్ మార్చి 13, చైనా తన నావికా దళంలోని మెరైన్ కార్ప్స్ విభాగాన్ని భారీగా విస్తరిస్తుంది. దీనిలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సంఖ్యను 20,000 నుంచి దాదాపు 1,00,000కు పెంచాలని నిర్ణయించింది. కారణం ఏంటంటే పాకిస్తాన్లో వ్యూహాత్మకమైన గ్వాద్వార్ ఓడరేవు, హిందూ మహాసముద్రంలోని జీబౌటి సైనిక స్థావరం సహా విదేశాల్లో తొలిసారిగా బలగాలు మోహరించాలని, అంటే తన బలగాలను విదేశాలలో ప్రవేశపెట్టాలని చైనా తన ప్రణాళికలను రచించుకుంది. దీనిలో భాగంగానే మెరీన్ కార్ప్స్ను విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ చమురు రవాణా మార్గంలోని గ్వాద్వార్ ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను చైనానే సమకూరుస్తుంది. అందువల్ల ఆ ఓడరేవులో తన సైన్యాన్ని ప్రవేశపెట్టడానికి మెరీన్స్ కార్ప్ విభాగాన్ని విస్తరించాలని చైనా ప్రకటించింది. బ్రెగ్జిట్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇందువల్ల ఐరోపా నుంచి ఈ నెలాఖరు కల్లా తప్పుకునేందుకు కీలక చర్చలు జరిపేందుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు అవకాశం లభించింది. ఆక్రమిత భారత భూభాగమైనటువంటి గిల్జిత్ బాల్టిస్తాన్ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని పాకిస్తాన్ నిర్ణయించింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధు రాష్ట్రాలున్నాయి. దాదాపు 3 లక్షల కోట్లతో చేపడుతున్న చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపిఈసి గిల్జిత్ బాల్టిస్తాన్ గురునాన్ని సాగుతుంది. ఈ ప్రాంత హోదాపై సమస్యలను తొలగించాలని చైనా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి గిల్జిత్ బాల్టిస్తాన్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 1.1 లక్షల కోట్ల డాలర్లతో తన తొలి బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రక్షణ శాఖకు ఏకంగా 5,400 కోట్ల డాలర్లను కేటాయించాడు. అమెరికా సైనిక దళాలను పునర్నిర్మించడానికి, ఐసిస్ ఉగ్రవాద సంస్థను రూపుమాపడానికి సాగుతున్న పోరును వేగవంతం చేయడానికి అదనంగా 3,000 కోట్ల డాలర్లను ఇవ్వాలని అమెరికా కాంగ్రెస్ను ట్రంప్ కోరాడు. సరిహద్దు రక్షణ చర్యల కోసం అదనంగా మరో 300 కోట్ల డాలర్లు, తక్షణ యుద్ధ సన్నద్ధత కోసం 2,490 కోట్ల డాలర్లను, విదేశీ సాయంలో భారీగా 28% కోతాను ట్రంప్ తన తొలి బడ్జెట్లో ప్రతిపాదించాడు. 6 ముస్లిం దేశాల పౌరుల అమెరికా ప్రవేశంపై మార్చి 6న ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ హవాయి, మేరీల్యాండ్ రాష్ట్రాల్లోని 2 సమాఖ్య న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. ట్రంప్ నిషేధం విధించిన 6 ముస్లిం దేశాల రాకకి అడ్డుకట్ట వేస్తూ హవాయి, మేరీల్యాండ్ రాష్ట్రాల్లోని 2 సమాఖ్య ఫెడరల్ న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. ఇది ఇంతవరకు అంతర్జాతీయంగా జరిగినటువంటి విషయాలు. ఇప్పుడు జాతీయంగా భారతదేశంలో ఏం జరిగినాయి?
రద్దయిన 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను 10 కంటే ఎక్కువ కలిగి ఉంటే 10 కంటే ఎక్కువ సంఖ్యలో నోట్లు కలిగి ఉంటే ఇకపై అది నేరం. ఈ మేరకు పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం దాల్చింది. బిల్లుకు ఫిబ్రవరి 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారు కనీసం 10,000 జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. భారత్ను 2022 నాటికి శుక్లాల రహిత దేశంగా మార్చాలన్న లక్ష్యంతో 756 కోట్లతో చేపట్టిన పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంటే భారతదేశంలో కంటిలో శుక్లాలు లేకుండా ప్రతి పౌరుడు జీవించాలనే సదుద్దేశంతో శుక్లాల రహిత దేశంగా మార్చాలని 756 కోట్ల అమౌంట్తో పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో వచ్చే 5 ఏళ్లలో 7 కోట్లకు పైగా రోగులకు చికిత్స అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి శస్త్రచికిత్సకు అద్దాలు సహా 2,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. మార్చి 2న దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలలు ఆసుపత్రుల్లో 2017-18 సంవత్సరానికి 4,193 పీజీ సీట్లను పెంచనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా వెల్లడించారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 35,117కు పెరుగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో పెంచడం ఇదే ప్రథమం. అంటే భారతదేశంలో మొత్తం వైద్య పీజీ సీట్ల సంఖ్య 35,117. ఈ సంవత్సరం పెంచినవి 4,193. నెక్స్ట్ మార్చి 4న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జీఎస్టీ మండలి 11వ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో వస్తు సేవల పన్ను అమలు దిశగా చర్చలు సాగాయి. కీలకమైన కేంద్ర జీఎస్టీ సిజిఎస్టీ, స్టేట్ జీఎస్టీ ఐజీఎస్టీ, నెక్స్ట్ సమగ్ర జీఎస్టీ ఐజీఎస్టీ బిల్లులు తుది సముదాయకు జీఎస్టీ మండలి ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల మంత్రులు ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రాల జీఎస్టీ ఎస్జీఎస్టీ, కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ బిల్లులు ముసాయిదాలపై మార్చి 16న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సిజిఎస్టీ బిల్లు వస్తువులు సేవలపై జీఎస్టీ విధింపునకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పిస్తుంది. ఐజీఎస్టీ అంతర్రాష్ట్ర వస్తు సేవల బదలాయింపులకు పన్ను విధింపునకు సంబంధించింది. ఎస్జీఎస్టీ స్టేట్ రాష్ట్రాల జీఎస్టీకి సంబంధించింది. వస్తు సేవలపై పన్ను విధింపునకు రాష్ట్రాలకు అధికారం కల్పించేది ఎస్జీఎస్టీ బిల్లు. అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్టీ యూటీజీఎస్టీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అవసరం. కేంద్రానిది సిజిఎస్టీ, అంతర్రాష్ట్ర ఐజీఎస్టీ, స్టేట్ ఎస్జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాలు యూటీజీఎస్టీ. స్టేట్ వాటికి అన్ని శాసనసభలు ఆమోదం తెలపాలి. యూటీకి కేంద్రపాలిత ప్రాంతాలకు పార్లమెంటు ఆమోదం తెలపాలి. మండలి గత సమావేశంలో పరిహార బిల్లుకు ఆమోదం లభించింది. ప్రస్తుత సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి యనమల రామకృష్ణుడు, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో సముద్రంలో 12 నాటికల్ మైళ్ళ వరకు జలాలకు సంబంధించి రాష్ట్రాల భూభాగం కిందికే పరిగణించి అక్కడ జరిగే వ్యాపార లావాదేవీలపై పన్ను విధించుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్కు తీర ప్రాంత రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపాయి. ఇది వరకు ఈ జలాలను రాష్ట్రాల పరిధిలో చూపకపోవడంతో 600 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలిపాడు. 12 నాటికల్ మైళ్ళ వరకు పన్ను విధించుకునే స్వేచ్ఛను తీర రాష్ట్రాలకే అప్పగించాలని మిగతా తీర రాష్ట్రాలు డిమాండ్ చేయడం వలన కేంద్రం అంగీకరించింది. నెక్స్ట్ క్షేత్రస్థాయి నుంచి స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించే విషయమై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థతో కుదిరిన ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఐరాస స్త్రీ పురుష సమానత్వ
మహిళా సాధికార సంస్థ యుఎన్ ఉమెన్ పంచాయతీరాజ్ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మనం గుర్తుంచుకోవాల్సింది, ఐక్యరాజ్య సమితితో స్త్రీ పురుష సమానత్వ మహిళా సాధికార సంస్థ ఏ శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ సంస్థల్లో స్త్రీ పురుష సమానత్వ సాధనకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీని కింద తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. నెక్స్ట్, పాఠశాలలలో బోధన ఫలితాలు సక్రమంగా లేకుంటే వాటిపై చర్యలు తప్పవని, కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఈ అంశాలను విద్యా హక్కు చట్టంలోని నిబంధనల్లో చేరుస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ రాజపత్రాన్ని వెలువరించింది. ఫిబ్రవరి 20 నుంచి ఇవి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ మినహా అన్ని రాష్ట్రాల్లో ఇవి వర్తిస్తాయి. దీని ప్రకారం ప్రాథమిక తరగతుల విద్యార్థులు తరగతుల వారీగా, సబ్జెక్టు వారీగా ఏమి నేర్చుకున్నారో నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులంతా నిర్దిష్ట విద్యా ప్రమాణాలు సాధించే విధంగా సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను పంపించాలి. విద్యా సంవత్సరం ముగిసే నాటికి ప్రతి విద్యార్థి నిర్ణీత అంశాలను పూర్తిగా తెలుసుకుని ఉండాలి. అటువంటి విషయాల్లో విఫలమైన పాఠశాలలకు ప్రభుత్వం విధించే చర్యలతో పాటు కోర్టు కేసులు కూడా గురి కావాల్సి ఉంటుందని పేర్కొంది. 1 నుంచి 8 తరగతి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సైన్స్, గణితం, సోషల్ సబ్జెక్టులలో విద్యార్థులకు ఏవేవి వచ్చి ఉండాలో పేర్కొంటూ జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఎన్సిఈఆర్టీ వివరంగా నివేదికను సిద్ధం చేసింది. పర్యావరణ అధ్యయనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎంసి మెహతా అనే పర్యావరణ శాస్త్రవేత్త దాఖలు చేసిన వాద్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహర్ నేతృత్వంలో జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ కూడిన ధర్మాసనం విచారిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది, పర్యావరణ అధ్యయనాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఎవరు వాద్యం వేశారు? ఎంసి మెహత్. ఎవరి అధ్యక్షతన, అంటే ఏ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ధర్మాసనం ఈ కేసును చూస్తుంది? జస్టిస్ కేహర్, జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ లతో కూడిన ధర్మాసనం ఈ వాద్యాన్ని విచారిస్తుంది. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దహేజ్లో ఓఎస్జీసీ పెట్రో అడిషన్స్ లిమిటెడ్ సముదాయంలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సులో ప్రసంగించారు. గుజరాత్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా 12,000 కోట్ల వ్యయంతో 8 జాతీయ రహదారులను 1,200 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లను మోడీ ప్రకటించారు. గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో రహదారుల నిర్మాణ వేగం 11 రెట్లు పెరిగిందని మోడీ పేర్కొన్నారు. అంటే రోజుకు 2 కిలోమీటర్ల నుంచి 22 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నారు. భరూచ్లో నర్మదా నదిపై 4 లైన్ల తీగల ఆధారిత వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం ఇచ్చారు. తీగల ఆధారిత విభాగంలో ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైంది, 1.3 కిలోమీటర్లు. అహ్మదాబాద్ ముంబై జాతీయ రహదారిపై ట్రాఫిక్ తగ్గే విధంగా ఇది దోహదపడుతుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది, దేశంలో తీగల ఆధారిత అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏ నదిపై ఉంది? నర్మదా నదిపై 4 లైన్ల తీగల ఆధారిత వంతెన. దేశవ్యాప్తంగా 2.5 లక్షల పంచాయతీల్లో దృశ్యతంతు నెట్వర్క్ను ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే 68,000 గ్రామాల్లో పూర్తి అయిందని ప్రధాని పేర్కొన్నారు. భారత యోగద సత్సంగ సంఘం ఎస్ఎస్వై శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ఎస్ స్మారక తపాలా బిల్లును విడుదల చేశారు. నెక్స్ట్,
పసుపు ఉత్పత్తిలో మెలకువలను తెలుసుకునేందుకు రైతుల కోసం ఈ స్పేస్ బజార్ పేరుతో మొబైల్ యాప్ను రూపొందించినట్లు భారత సుగంధ ద్రవ్యాల మండలి ప్రకటించింది. పసుపు ఉత్పత్తి కోసం రూపొందించిన యాప్ ఈ స్పేస్ బజార్. ఎవరు రూపొందించారు? భారత సుగంధ ద్రవ్యాల మండలి. లేదా ఈ స్పేస్ బజార్ యాప్ ఎందుకోసం క్రియేట్ చేయబడింది? పసుపు ఉత్పత్తి కోసం. ఎవరు క్రియేట్ చేశారు? భారత సుగంధ ద్రవ్యాల మండలి. మార్చి 8 ఢిల్లీలోని తాలకటోరా స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా ఉత్సవాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. యోగా ప్రముఖులు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద్, సిస్టర్ ఆశా బ్రహ్మకుమారీలు, ఆచార్య లోకేష్ ముని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 పై ప్రజలకు చైతన్యపరచడమే లక్ష్యంగా భారత యోగా అసోసియేషన్ IYAతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్, పంట బీమా పొందడానికి ఆధార్ సంఖ్య తప్పనిసరి కానుంది. రానున్న ఖరీఫ్ నుంచి ఇది వర్తించనుంది. వ్యవసాయ శాఖ ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయాలని కోరుతూ గ్రామీణ ఆర్థిక సంస్కరణలకు సమాచారం పంపించింది. రైతులు రుణాలు పొందే సమయంలోనే బ్యాంకులకు తమ ఆధార్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలు ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందాలంటే ఆధార్ తప్పనిసరి. గ్యాస్ రాయితీలు పొందడానికి 2016 అక్టోబర్లో అందరికీ ఆధార్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇప్పుడు దీన్ని దారిద్ర్య రేఖకు దిగువన ఉండే మహిళలకు విస్తరించింది. 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో కేంద్రం 2016లో PMUYని ఆరంభించింది. ఆధార్ సంఖ్య లేని పేద మహిళలు మార్చి 31 వరకు ఆధార్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆధార్ నమోదు పత్రంతో ఉచిత గ్యాస్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. అంటే ఇకపై ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద మహిళలకి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి ఆధార్ సంఖ్యను తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రంగంలోని మహిళా ఉద్యోగులు ఇకపై 26 వారాల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను పొందనున్నారు. ఈ మేరకు మాతృత్వ ప్రయోజన సవరణ బిల్లు 2016ను లోక్సభ ఆమోదించింది. అంటే మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మహిళలకు ప్రసూతి సెలవుల కోసం ఏ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం 26 వారాల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేసింది. మాతృత్వ ప్రయోజన సవరణ బిల్లు 2016. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను అన్ని సంస్థలకు ఈ బిల్లు వర్తిస్తుంది. 18 లక్షల మంది మహిళలు దీని ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఇప్పటికి వరకు 12 వారాల పాటు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మహిళలు పొందేవారు. ఇకపై 26 వారాల పాటు పొందుతారు. ఈ తాజా పెంపుతో ప్రసూతి సెలవులను అధికంగా ఇస్తున్న దేశాలలో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలోనే అసాధారణ అనూహ్య ఘట్టం చోటు చేసుకుంది. కోర్టు ధిక్కార కేసులో హాజరు కానందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి CS కర్ణన్పై సుప్రీంకోర్టు బెయిలుకు వీలున్న వారెంట్ను జారీ చేసింది. ఆయన మార్చి 31న ఉదయం 10:30 గంటలకు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని భారత CJI జస్టిస్ JS ఖేహర్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం పశ్చిమ బంగ DGPని ఆదేశించింది. ఇలా కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీంకోర్టు ఒక హైకోర్టు న్యాయమూర్తికి వారెంట్ జారీ చేయడం భారత న్యాయ వ్యవస్థలో ఇదే మొదటిసారి. కర్ణన్ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖలు రాయడంపై స్పందించిన సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో వివరించడానికి ఫిబ్రవరి 13న హాజరు కావాలని ఆదేశించింది. కానీ కర్ణన్ హాజరు కాలేదు. అందువలన అతనిపై బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఔషధాలుగా ప్రకటించిన 22 వైద్య పరికరాల ప్యాకులపై గరిష్ట చిల్లర MRPని తప్పక ముద్రించాలని ఔషధ ధరల నియంత్రణ జాతీయ ప్రాధికారక సంస్థ SPPA
ఔషధ ధరల నియంత్రణ జాతీయ ప్రాధికార సంస్థ ఎన్పిపిఏ తెలిపింది. హృదయ కవాటాలు, స్టెంట్లు, శస్త్రచికిత్సలో వేసే కట్లు, సిరంజీలు, ఎముకలు శస్త్రచికిత్స వాడే పరికరాలు, కొన్ని ఇతర పరికరములు, కండోమ్లు ఈ జాబితాలో ఉన్నాయి. 2013లో దేశంలో రైతు కుటుంబాల స్థితిగతులపై ఎన్సిఆర్బిఐ నిర్వహించిన సర్వే ప్రకారం రైతుల కుటుంబ ఆదాయంతో దేశంలో తెలంగాణ 19వ ప్లేస్లో, ఆంధ్రప్రదేశ్ 21వ స్థానంలో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించింది. సర్వే ప్రకారం దేశంలోని వ్యవసాయ కుటుంబ నెలసరి సగటు ఆదాయం 6,426 మేర ఉన్నట్లు తెలిపింది. ఇందులో తెలంగాణ రైతు కుటుంబాల ఆదాయం 6,311 రూపాయలు, ఏపీ రైతు కుటుంబాల ఆదాయం 5,979 రూపాయలు ఉన్నట్టు తెలిపింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే పంజాబ్ రైతుల ఆదాయం అధికంగా కుటుంబానికి 18,059 ఉంది. ఆ తరగతి స్థానాల్లో హర్యానా, జమ్మూ కాశ్మీర్. దక్షిణాదిలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల ఆదాయమే తక్కువగా ఉన్నది. 2 రాష్ట్రాల కంటే ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి మంచిగా ఉన్నది. 2015 నాటికి జాతీయ నేర రికార్డుల బ్యూరో గణాంకాల ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ దేశంలో తొలి 2 స్థానాల్లో నిలిచినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మహారాష్ట్రలో 3,030 మంది, తెలంగాణలో 1,358 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలిపింది. అంటే దేశంలో తెలంగాణ దూసుకుపోతున్న రాష్ట్రం, కానీ వ్యవసాయంలో వెనుకబడిన రాష్ట్రం. రైతు ఆత్మహత్యలలో మొదటి 2 స్థానాలలో 2వ స్థానం. ఇది మన తెలంగాణ. విభజన చట్టం హామీల కింద ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 10,466 కోట్ల విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో వెల్లడించారు. 2014-15 సంవత్సరం రెవెన్యూ లోటు కింద 3,979 కోట్లు, 7 వెనుకబడిన జిల్లాలకు 1,050 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం 2,500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 2,931 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత 100% కేంద్రమే భరిస్తుందని, దానికోసం 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు అదనపు సాయం చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటి స్థానంలో, తర్వాతి స్థానంలో బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, తర్వాతి స్థానంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఉన్నట్లు ప్రకటించారు. రైల్వే శాఖ మొత్తం 730 పెండింగ్ కేసులు ఉండగా వీటిల్లో 350 కేసులు సీనియర్ అధికారులపైన ఉన్నాయి. తర్వాత 526 పెండింగ్ కేసులు బిఎస్ఎన్ఎల్లో, 268 కేసులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దీనిలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ భాజపా సొంతమైంది. పంజాబ్ కాంగ్రెస్ గెలుచుకోగా గోవా, మణిపూర్ రాష్ట్రాలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కలేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది, కానీ అధికారం బీజేపీ సొంతమైంది. ఉత్తరప్రదేశ్ ఫలితాలు. ఉత్తరప్రదేశ్ మొత్తం స్థానాలు 403, భాజపా కూటమి 325 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా 312 స్థానాలను భాజపా విజయ బేరు ముగించింది. నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఫలితాలు. మొత్తం స్థానాలు 70, వీటిలో భాజపాకు వచ్చింది 557 స్థానాలు, కాంగ్రెస్ 11, ఇతరులు 2 చోట్ల. పంజాబ్ ఫలితాలు. మొత్తం 117, కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగి పంజాబ్లో అధికారంలోకి రావడం జరిగింది. తరచూ ఎప్పుడు వివాదాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూ ఢిల్లీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ దేశంలోనే
అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా విజిటర్స్ అవార్డు 2017కు ఎంపికైంది. ప్రతిసారి ఏదో ఒకటి అయితే మతపరంగా కానీ స్టూడెంట్స్గా కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ సరిగా చూడడం లేదని ఏదో ఒక విషయంలో ఎప్పుడు వార్తల్లో ఉండేటువంటి యూనివర్సిటీ జేఎన్టీయూ ఢిల్లీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా విజిటర్స్ అవార్డు 2017కు ఎంపికైంది. దీంతో పాటుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు 2014లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజిటర్స్ పురస్కారాలను ప్రవేశపెట్టాడు. రాష్ట్రపతి కార్యదర్శి ఉమిత్ పాల్ నేతృత్వంలోని కమిటీ ఈ వార్షిక అవార్డులకు విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జేఎన్టీయూ యూనివర్సిటీని ఎంపిక చేయడం జరిగింది. సుమారు 7 కోట్ల విలువైన నెక్స్ట్ వన్ కోరికలు, నిర్ణయాలు తీసుకోవడం, మనోవైకల్యం లాంటి అన్ని అంశాల వెనుక మెదడులోని నాడీ నిర్మాణాల పాత్ర, మెదడు రికార్డింగ్ వ్యవస్థను విశ్లేషించిన 3 శాస్త్రవేత్తలు ఐటల్ డయాస్, రాయ్డోలస్, వోల్ఫ్రేమ్ షెల్స్ ప్రతిష్టాత్మకమైన బ్రేస్ ప్రైజ్ను సంయుక్తంగా గెలుచుకున్నారు. మెదడు పనితీరుపై ఈ 3 శాస్త్రవేత్తలు 30 ఏళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. మెదడు రికార్డింగ్ వ్యవస్థకు మూల కారణం డోపమైన్ నాడీ కణాలేనని వీరు గుర్తించారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన శాస్త్రవేత్తలు ఐటల్ డయాస్, రాయ్డోలస్, వోల్ఫ్రమ్ హెల్స్ బ్రెయిన్ ప్రైజ్కి ఎంపికయ్యారు. సుమారు 7 కోట్ల విలువైన ఈ బ్రెయిన్ ప్రైజ్ను నాడీ కణశాస్త్రంలో అద్భుత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు డెన్మార్క్లోని లండ్బెక్ ఫౌండేషన్ ఏటా అందిస్తోంది. ఇది బ్రెయిన్ ప్రైజ్ గురించి. నెక్స్ట్, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం సంచాలకుడు పి కున్హీ కృష్ణన్కు విజ్ఞాన్ ప్రతిభా సమ్మాన్ పురస్కారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్లో ప్రదానం చేశాడు. ఇస్రో విజయవంతంగా 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించడంలో ఆయన చేసిన కృషికి చౌహాన్ అభినందించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో అత్యధిక ఏటీఎం లావాదేవీలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏపీజీవీబీకు నేషనల్ పేమెంట్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. నేషనల్ పేమెంట్ ఎక్సలెన్స్ అవార్డు ఏ బ్యాంకుకు లభించింది? ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఎన్ఎఫ్ఎస్ ఏటీఎం నెట్వర్క్ వాడకంపై సభ్య బ్యాంకుల పనితీరును పరిశీలించిన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ అవార్డును ఇస్తుంది. వైద్య ఆరోగ్య రంగాలపై ఉత్తమ రచనలకు కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే వెల్కమ్ బుక్ ప్రైజ్ 2017కి పోటీ పడుతున్న తుది రచనల్లో భారతీయ అమెరికన్లకు చెందిన 2 పుస్తకాలు చోటు చేసుకున్నాయి. జన్యుశాస్త్రం, మానసిక ఆరోగ్యంపై సిద్ధార్థ్ ముఖర్జీ రాసిన ది జీన్, దివంగత పాల్ కలానిధి రచించిన వెన్ బ్రెత్ బికమ్స్ ఎయిర్ అనే పుస్తకాలు తుది జాబితాలో నిలిచాయి. ఏప్రిల్ 24న విజేతను ప్రకటిస్తారు. ఇంధన పొదుపులో తెలంగాణ ఆర్టీసీకి వరుసగా 3వసారి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. 4,000 నుంచి 10,000 బస్సుల విభాగంలో లీటర్ డీజిల్కు ₹5.50 5.50 కిలోమీటర్ల 5.5 కిలోమీటర్ల మైలేజీ సాధించి పురస్కారాన్ని గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2015-16 ఏడాదికి సంబంధించి పురస్కారాన్ని టీఎస్ఆర్టీసీకి ప్రదానం చేశారు. కన్నడ దర్శకుడు హేమంత్ రావుకు 20వ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు 2016 ప్రకటించారు. గోధి బన్న సాధారణ మైకట్టు చిత్రానికి గాను ఆయన ఈ అవార్డుకి ఎంపికయ్యారు. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1997 నుంచి ఏటా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందజేస్తున్నారు. జపాన్కు చెందిన మసకో వకామియా అనే మహిళ 81 సంవత్సరాలు వృద్ధురాలు ఒక యాప్ను రూపొందించి వార్తల్లో నిలిచింది. ఈమె మార్చి 3న వారి సంప్రదాయ వేడుకైనటువంటి హినమత్సురి బాలికల దినోత్సవం గౌరవార్థం ఒక యాప్ను తయారు చేసింది. ఈ అవార్డుకి ఈమె వార్తల్లో నిలిచింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ త్యాగి బాధ్యతలు స్వీకరించారు మార్చి 1న.
58 ఏళ్ల త్యాగి 3 ఏళ్ల పాటు సెబీ చైర్మన్గా పనిచేయనున్నారు. ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ఎన్పిఏ నూతన సంచాలకురాలిగా డిఆర్ డోల్లీ బర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సంచాలకులుగా పనిచేసిన అరుణ బహుగుణ పదవి విరమణ చేశారు. జమ్మూ కాశ్మీర్ క్యాడర్కు చెందిన డోల్లీ బర్మన్ ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల పోలీస్ అకాడమీ నెపా సంచాలకులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి రెండింటి బాధ్యతలు ఆమె చూస్తున్నారు. బృహత్ బెంగళూరు మహానగర పాలక మాజీ చీఫ్ ఇంజనీర్ హెచ్ రాజసింహ కేవలం గంటలోనే మరుగుదొడ్లు నిర్మించే పరిజ్ఞానాన్ని రూపొందించారు. సిమెంట్, ఇసుక పెద్దగా అవసరం లేకుండా 2 వ్యక్తుల సహాయంతో మరుగుదొడ్డి వేగంగా పూర్తి చేసే పరిజ్ఞానాన్ని ఆయన అభివృద్ధి చేశారు. ముందుగా సిద్ధం చేసుకున్న సిమెంట్ అచ్చుల్ని క్రమ పద్ధతిలో అమర్చితే చాలు ఈ సులభ కాంప్లెక్స్ తయారవుతుంది. రాజసింహ రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్ కూడా లభించింది. తెలంగాణకు చెందిన పాండురంగారావు సహజ ఆవిష్కరణలో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో 9వ ద్వైవార్షిక గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమంలో జాతీయ స్థాయిలో రవాణా విభాగంలో 3వ అవార్డును పాండురంగారావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగా అందించారు. మోటార్ సైకిల్, ఆటో రిక్షా టైర్లకు పంక్చర్లు పడకుండా మెదక్కు చెందిన పాండురంగారావు తయారు చేసిన లేపనానికి ఈ అవార్డు లభించింది. మైకా, రబ్బర్, గమ్, ఆరెంజ్ రంగు తదితరాలతో తయారు చేసిన ఈ లేపనాన్ని టైర్లకు పూయడం ద్వారా పంక్చర్లు నివారించవచ్చని నిరూపించారు. మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1993లో మా ఏర్పాటైంది. అప్పటి నుంచి సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఇదే తొలిసారి. మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షురాలిగా బెనర్జీ, వేణుమాధవ్లు ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా నరేష్, కోశాధికారిగా పరుశూరి వెంకటేశ్వరరావు గారు ఎన్నికయ్యారు. దివ్యాంగుల వివాహాలకు ఉపకరించే సరికొత్త యాప్ ఇన్క్లోవ్ను శంకర్ శ్రీనివాస్ అనే వ్యక్తి రూపొందించారు. 2014లో ఆఫ్లైన్లో ప్రారంభమైన ఇన్క్లోవ్ తాజాగా యాప్ రూపం దాల్చింది. దివ్యాంగులు వారి పేరు, వయసు, అర్హతలు, ఫోటో, నివాసం లాంటి అన్ని వివరాలు ఈ యాప్లో నమోదు చేసుకోవాలి. ఏ రకమైన వైకల్యంతో బాధపడుతున్నారో, ఎంత శాతం వైకల్యం ఉంది, ఎలాంటి జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో ఇందులో వివరాలు తెలపాలి. తదనుగుణంగా ప్రతిరోజు 5 వివరాలు ఈ యాప్ ద్వారా తెలుస్తాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో అత్యంత సంపన్నుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ వీరందరి సంయుక్త సంపాదన 16% పెరిగి $39,200 కోట్ల నమోదయ్యింది. హ్యూరస్ గ్లోబల్ రూపొందించిన ధనవంతుల జాబితా ప్రకారం భారత్లో అత్యంత శ్రీమంతులు 11 మంది తగ్గి 132కు పరిమితమయ్యారు. మహిళల్లో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాకు మాత్రమే చోటు దక్కింది. ఈమె నికర సంపద సుమారు 12,700 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో హిందూజా కుటుంబం, దిలీప్ సంఘ్వి, పల్లోజీ మిస్త్రీ, లక్ష్మీ మిత్తల్, శివ్ నాడర్, సైరస్ పూనావాలా, అజిమ్ ప్రేమ్జీ, ఉదయ్ కోటక్ వీరందరూ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్గా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2017-18 సంవత్సరానికి టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రాంతీయ అధిపతి, గ్లోబల్ అధిపతి వి రాజన్నను ఎన్నిక చేశారు. వైస్ చైర్మన్గా ఐటీసీ పేపర్ బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ విభాగం డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. అమెరికాలో రేడియో, టీవీ ఉపగ్రహాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర కమ్యూనికేషన్లకు క్రమబద్ధీకరించే ఫెడరల్ కమ్యూనికేషన్ సంఘం ఎఫ్సిసి చైర్మన్గా భారతీయ అమెరికన్ అజిత్ పాయ్ని ఆ దేశ అధ్యక్షుడు నామినేట్ చేశాడు. అమెరికాలో స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలకు కేవలం 5 ఏళ్ల వయసులోనే అర్హత సాధించడం ద్వారా ఒక్లహామాకు చెందిన బాలిక ఎడిత్ పుల్లర్ చరిత్ర సృష్టించింది. టుల్సాలో నిర్వహించిన ప్రాంతీయ పోటీల్లో పుల్లర్ తనకంటే పెద్దవారైన 50 మంది పోటీదారులపై గెలుపు సాధించింది. తుది పోటీలు వాషింగ్టన్లో మేలో జరగనున్నాయి. అవినీతిపై పోరాటం చేసి అమెరికాలో పేరొందిన భారతీయ సంతతి ప్రముఖుడు, ప్రభుత్వ న్యాయవాది అయినటువంటి ప్రీత్ బరారాను డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది.
అతను రాజీనామాకు తిరస్కరించడంతో అతనిని వైదొలిగించాల్సి వచ్చింది. ప్రముఖ నటి జయసుధ భర్త నిర్మాత అయినటువంటి నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానస వికాస గౌరవ సలహాదారుడు చాగంటి కోటేశ్వరరావుకు ప్రోటోకాల్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఆయన అధికారిక కార్యక్రమాలకు హాజరైనప్పుడు తగిన భద్రత, ప్రోటోకాల్ సదుపాయాలు వర్తింపజేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ అమెరికన్ సీమా వర్మకు మరొక కీలక పదవి ఇచ్చాడు. ఆరోగ్య విభాగం పరిధిలోని వైద్య సంరక్షణ, వైద్య సహాయ సేవల కేంద్రాల అధిపతిగా ఆమెను నియమించాలని ట్రంప్ సర్కార్ ఇటీవల నిర్ణయించింది. ఈ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్ 44/55 ఆధిక్యంతో ఆమోదించింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సైన్స్ గణిత పోటీల్లో భారత సంతతికి చెందిన ఇంద్రాణి దాస్ 17 సంవత్సరాలు మొదటి స్థానంలో నిలిచి $2.5 లక్షల గెలుచుకుంది. మెదడుకు గాయాల వల్ల, నాడీ క్షీణత వ్యాధుల వల్ల న్యూరాన్లు చనిపోకుండా నివారించే అంశంపై ఆమె సాగించిన పరిశోధనకు ఈ పురస్కారం దక్కింది. రిజనెసాన్స్ సైన్స్ టాలెంట్ నెర్త్ అవార్డు పోటీలో సైన్స్, గణితంలో అసాధారణ ప్రతిభ చూపిన వారికి ఎంపిక చేస్తారు. దీన్ని జూనియర్ నోబెల్ పురస్కారంగా పేర్కొంటారు. పోటీలో భారత సంతతికి చెందిన మరో 4 విద్యార్థులు తొలి 10 స్థానాల్లో నిలిచారు. ఇండియాకు చెందిన అర్జున్ రమణి, న్యూయార్క్కు చెందిన అర్చనా వర్మ, వర్జీనియాకు చెందిన ప్రతీక్ నాయుడు, ఫ్లోరిడాకు చెందిన వృందా మందన్ తొలి 10 స్థానాల్లో నిలిచారు. సరస్వతీ నది ఆనవాళ్ల కోసం పరివాహక ప్రాంతంగా పేర్కొంటున్న చోట్ల సాగిస్తున్న తవ్వకాల్లో హరప్పా నాగరికత కంటే ముందు కాలం నాటి శిథిలాలు బయటపడ్డాయి. హర్యానా రాష్ట్రంలో ఫతేబాద్లోని కూనాల్ గ్రామంలో తవ్వకాలు సాగిస్తుండగా సుమారు 6000 ఏళ్ల నాటివిగా భావిస్తున్న నాగరికత అవశేషాలు వెలుగుచూశాయి. ఇవన్నీ 3500 ఏళ్ల నాటి హరప్పా నాగరికత కంటే ముందు కాలం నాటివని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో హరప్పా నాగరికత కంటే ముందు నాగరికతకు చెందిన ఈ శిథిలాలు బయటపడ్డాయి అని, ఏ ప్రాంతంలో తవ్వకాలు జరపడం వల్ల అవి బయటపడ్డాయి అని అడిగే ఛాన్స్ ఉంది. హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్లో కూనాల్ గ్రామంలో తవ్వకాలు సాగిస్తుండగా సుమారు 6000 ఏళ్ల నాటివిగా భావిస్తున్న నాగరికత అవశేషాలు వెలుగు చూశాయి. ఇవి హరప్పా నాగరికత కంటే ముందు కాలం నాటివని పరిశోధకులు పేర్కొన్నారు. బొలివియాలోని లాపెజ్ ఎల్ ఆల్టో నగరాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన కేబుల్ కార్ వ్యవస్థ ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్ వ్యవస్థగా రికార్డు సృష్టించింది. ఈ నిర్మాణం సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దేశంలోనే పొడవైనదిగా భావిస్తున్న మువ్వెన్నెల జాతీయ జెండా స్తంభం భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 150 మీటర్ల దూరంలో అట్టారీ వద్ద ఏర్పాటు చేశారు. జెండా స్తంభం ఎత్తు 360 అడుగులు అంటే 110 మీటర్లు, వెడల్పు 24 మీటర్లు, బరువు 55 టన్నులు. నిర్మాణానికి దాదాపుగా 3.50 కోట్లు ఖర్చయింది. పంజాబ్ మంత్రి అనిల్ జోషి ఈ స్తంభంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పాకిస్తాన్లోని లాహోర్లో నుంచి కూడా ఈ స్తంభం కనిపిస్తుంది. ప్రయాణికులకు అందించే విమానాశ్రయ సేవల విషయంలో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రపంచంలోనే మొదటి స్థానం దక్కింది. 2016 ఏడాదికి సంబంధించి 50 కోటిన్నర ప్రయాణికుల విభాగంలో ఈ ర్యాంకును ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ACI అందించింది. 4 కోట్ల మంది ప్రయాణికుల విభాగంలో జిఎంఆర్ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ 2వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల పండుగ చెప్పుకునే 87వ అంతర్జాతీయ వాహన ప్రదర్శన జెనీవాలో ప్రారంభమైంది. అంతర్జాతీయ వాహన దిగ్గజాలకు చెందిన సరికొత్త ఉత్పత్తులు నమూనాను ఈ ప్రదర్శన వేదికైంది. జెనీవా వాహన ప్రదర్శనలో టాటా మోటార్స్ తమ మొదటి స్పోర్ట్స్ వాహనం రేస్మోను ప్రదర్శించింది. కంపెనీకి చెందిన ఉప బ్రాండ్ టామో నుంచి 2 సీట్లు కలిగిన స్పోర్ట్స్ వాహనాన్ని తయారు చేసింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి పంచాయతీ జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కారానికి ఎంపికైంది. మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్పంచ్ అయినటువంటి గార్లపాటి శ్రీలక్ష్మికి పురస్కారాన్ని అందజేశాడు. గ్రామాన్ని దత్తత తీసుకొని మణిపూర్ ఫలితాలు మొత్తం స్థానాలు 60. దీనిలో కాంగ్రెస్కు 28, భాజపాకు 21 వచ్చాయి.
ఎన్పీపీ 4, ఎన్పీఎఫ్ 4, టీఎంసీ, ఎల్జేపీ ఇతరులు ఒక్కొక్క చోట గెలిచారు. అదేవిధంగా రాజకీయాల్లో మొదటిసారి అడుగుపెట్టినటువంటి మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిలకు ఘోర పరాజయం లభించింది. ఆమె దౌబర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్కు చెందిన ముఖ్యమంత్రి ఇక్రామ్ ఇబోబీ సింగ్కు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆ నియోజకవర్గంలో దాదాపు 27,728 ఓట్లు ఉండగా షర్మిలకు 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇబోబీ సింగ్ 15,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ గోవా ఫలితాలు. మొత్తం స్థానాలు 40, కాంగ్రెస్కు 17, భాజపాకు 13, ఎంజీపీకి 3, ఇతరులకు 7 సీట్లు లభించాయి. గోవాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి లభించినప్పటికీ అత్యధిక శాతం ఓట్లు భాజపాకి లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో భాజపాకు 32.5% రాగా కాంగ్రెస్కు 28.4% ఓట్లు వచ్చాయి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ను విభజన చట్టంలోని సెక్షన్ 48(1)(b) ప్రకారం 2 రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ డైరెక్టర్ అశుతోష్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరియు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశాడు. ఈ నిబంధన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు బయట ఏవైనా ఆస్తులు ఉంటే 2 రాష్ట్రాలు వాటిని జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 42 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంటుంది. గోవా ముఖ్యమంత్రిగా కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. పనాజీలో గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పారికర్ గోవా సీఎం కావడం ఇది 4వసారి. పారికర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన నిర్వహించినటువంటి రక్షణ శాఖను అరుణ్ జైట్లీ అదనంగా స్వీకరించారు. సో ఇప్పుడు మన ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కారానికి ఒకటే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం జల వివాదాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్ అన్నీ కొత్త ట్రిబ్యునల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956లో ఎన్నో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అంటే ఇంతవరకు మనకు అమలులో ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రతిపాదిత బిల్లు ప్రకారం ఇప్పటి వరకు ఉన్న వివిధ ట్రిబ్యునల్ బదులు ఒకే ట్రిబ్యునల్లో భిన్న ధర్మాసనాలు ఉంటాయి. ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, 6 కంటే ఎక్కువ కాకుండా సభ్యులు ఉంటారు. ఒక జల వివాదానికి పరిష్కారం గరిష్టంగా 4.5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదని, 4.5 సంవత్సరాల లోపే నిర్ణయం తీసుకోవాలి అని, ఈ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రాలు కట్టుబడి ఉండాల్సిందేనని బిల్లులో పేర్కొనడం జరిగింది. దేశ విభజన అనంతరం పాకిస్తాన్, చైనా దేశాలకు వెళ్ళిన కాందిశీకులకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి దానికోసం చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 4 దశాబ్దాల కాలంలో దేశంలో హిందువుల సంఖ్య పెరిగిన శాతం ప్రకారం చూస్తే దాదాపు 3% తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. అంటే గడిచిన ఈ 4 శతాబ్దాల కాలంలో దేశంలో హిందువుల సంఖ్య పెరిగింది, కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 3% తగ్గింది. 1971లో 82.7%గా ఉన్న హిందువుల జనాభా 2011 నాటికి 79.8%కి తగ్గింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016 సెప్టెంబర్ 5న రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుణ్ జైట్లీ ఎప్పుడు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు? 2016 సెప్టెంబర్ 5న. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరించడానికి కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక
సాధారణ హోదా ఉన్న రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసం పాటించకూడదని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఎన్నికల ముందు బీజేపీ కూడా ప్రకటించడం జరిగింది. కానీ 14వ ఆర్థిక సంఘం సిఫారసు నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా లభించదని, అందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తున్నామని కేంద్రం ప్రకటించడం జరిగింది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏ సిఫారసు ఆధారంగా ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు. దానికి బదులుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజ్, సో తను కోల్పోతున్న ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్కు విదేశీ సాయం రూపంలో 5 ఏళ్ల పాటు అదనపు ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి కావడంతో ఆ లాంఛన ప్రక్రియ పూర్తయింది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 90% గ్రాంట్ ఇస్తుంది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు 60% మాత్రమే వస్తుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న 30% వ్యత్యాసానికి సమానమైన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సహాయం రూపంలో కేంద్రం ఏపీకి ఇస్తుంది. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఇది అమలులో ఉంటుంది. దీనివల్ల ఏపీకి ఏటా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక సహాయం దక్కుతుంది. 2015-20 మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను కేంద్రమే పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది. విభజన చట్టం హామీల మేరకు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు 10,461.04 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 2014-15లో 4,403 కోట్లు, 15-16లో 2,000 కోట్లు, 16-17లో 4,558.04 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. పోలవరానికి 100% నిధులు. 2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికి అయ్యే ఖర్చు 100% కేంద్రమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపట్టడానికి పచ్చజెండా ఊపింది. అయితే పనుల సమన్వయం, నాణ్యత నియంత్రణ, ఆకృతి అంశాలు అంటే డిజైన్, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్టు అనుమతులు బాధ్యతలను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి అప్పగించడం జరిగింది. 2011 నాటికి ధరల ప్రకారం పోలవరం అంచనా ఇప్పటి వరకు 16,010 కోట్లు అంటే 16,010 కోట్లుగా ఉంది. 2014 ఏప్రిల్ 1 నాటికి ధరల ప్రకారం తాజా అంచనాలను ఏపీ ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని కేజీ బేసిన్లో 82,372 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో వెల్లడించాడు. ఓఎన్జీసీ సంస్థ కేజీ బేసిన్ ఆఫ్షోర్లో 68,268.49 కోట్లు, ఆన్షోర్లో 9,649.73 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2,659.90 కోట్లు పెట్టుబడి పెడుతుంది. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా 855 కోట్లతో పెట్రోలియం వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశ ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందించడం లక్ష్యంగా జాతీయ ఆరోగ్య విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇకపై ప్రజలకు ఒక రకంగా ఆరోగ్య హక్కు లభించనుంది. ఇప్పటి వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పిహెచ్సియులు కేవలం వ్యాధి నిరోధక టీకాలు వేయడానికి చిన్న చిన్న వైద్య సేవలకు పరిమితమయ్యాయి. ఇక మీదట అంటువ్యాధులకు కానీ ఇతర సంబంధించిన పరీక్షలకు మరికొన్ని సేవలకు పిహెచ్సియులను ఉపయోగించుకోవడం కొత్త విధానంలోని ముఖ్యమైన అంశం. దీంతోపాటు జిల్లా ఆసుపత్రుల ఉన్నతీకరణకు పెద్దపీట వేశారు. ఆరోగ్య హక్కును ప్రాథమిక హక్కుగా కల్పించడంలో న్యాయపరమైన ఇబ్బందుల దృష్ట్యా హామీతో కూడిన ఆరోగ్య సేవల్ని కేంద్రం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏ, పింఛన్దారులకు కరువు భృతి డిఆర్ 2% చొప్పున పెంచడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2017 జనవరి 1 నుంచి
పింఛన్పై పెరుగుదల ఉంటుంది. దీనివల్ల 48.85 లక్షల మంది ఉద్యోగులు, 55.5 లక్షల మంది పింఛన్దారులకు ప్రయోజనం కలుగుతుంది. పీపీపీ విధానంలో నడుస్తున్న 15 ట్రిపుల్ ఐటీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఇక మీదట వీటిని జాతీయ ప్రాధాన్యమున్న విద్యాసంస్థలుగా గుర్తిస్తారు. దీనివల్ల ఈ విద్యాసంస్థలు నిర్వహించే కోర్సుల్లో చేరిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలు జారీ చేయడానికి వీలవుతుంది. దేశంలో కొత్తగా 50 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం అనుమతి లభించింది. దీనివల్ల మరో 50,000 మందికి నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. వీటిని సాధారణ రక్షణ విభాగంలో ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన విధానసభలో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. వచ్చే ఏడాది విధానసభకు ఎన్నికలు జరగనందున జనాకర్షక బడ్జెట్ను రూపొందించారు. మణిపూర్లో తొలిసారిగా భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇతను జాతీయ స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడు. కొంతకాలం నవహర్ లోగి తౌడాంగ్ అనే పత్రికకు సంపాదకుడుగా కూడా వ్యవహరించారు. 2002లో డెమోక్రటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీ అభ్యర్థిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్లో చేరి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల ముందు భాజపాలో చేరి ఇప్పుడు మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. వ్యాధులను నిరోధించడం, ఆరోగ్యకర జీవన శైలిని ప్రోత్సహించడం, నాణ్యమైన విద్యా సేవలను అందరికీ అందుబాటులో ఉంచడం అనే ఉన్నత ఆశయాలతో కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన జాతీయ ఆరోగ్య విధానం 2017 వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్సభలో వెల్లడించారు. దీనిలోని ముఖ్యాంశాలు: ప్రజావైద్యానికి ప్రస్తుతం స్థూల జాతీయోత్పత్తిలో 2% నిధులు కేటాయిస్తుండగా దాన్ని 2.5% పెంచారు. 2/3 వంతు అంతకంటే అధిక మొత్తంలో నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇవ్వనున్నారు. జాతీయ ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో ప్రైవేట్ రంగం సేవలను స్వీకరించనున్నారు. ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించేలా చేపట్టే కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాలలు, పని ప్రదేశాల్లో యోగాకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2025 నాటికి వివిధ అంశాల్లో సాధించాల్సిన ప్రగతిపై లక్ష్యాలను విధించారు. ప్రస్తుతం దేశవాసుల సరాసరి ఆయు ప్రమాణం 67.5 సంవత్సరాలు ఉండగా 2025 నాటికి దాన్ని 70 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. సో ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, దేశవాసుల ఆయు ప్రమాణం, సరాసరి ఆయు ప్రమాణం 67.5, 2025 నాటికి దాన్ని 70కి పెంచాలని చూస్తున్నారు. మహిళల్లో సంతాన సాఫల్య రేటును 2.1కి తగ్గించనున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాలను ప్రతి 1000కి 23కి తగ్గించనున్నారు. నవజాత శిశువుల నుంచి 16 ఏళ్ల లోపు వారి మరణాలు, గర్భస్థ శిశువుల మరణాలు ప్రతి 1000కి 9 లోపు ఉండేలా చూస్తున్నారు. 2020 నాటికి గర్భిణీల మరణాలు 0% ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 నాటికి శిశు మరణాలు 1000కి 28కి పరిమితమయ్యేలా చర్యలు చేపట్టారు. 2018 నాటికి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలిస్తారు. ఎయిడ్స్ నిర్మూలనకు 90:90:90 సూత్రాన్ని అమలు చేయనున్నారు. అంధత్వ వ్యాధులకు గురవుతున్న వారి సంఖ్యను 2025 నాటికి 3వ వంతుకు తగ్గించి గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాస సమస్యల కారణంగా జరుగుతున్న మరణాలను 25%కి తగ్గించాలని నిర్ణయించారు. వ్యాధుల చికిత్సలో ఆయుష్ విధానాలతో సమన్వయం ఉండేలా త్రిముఖ వ్యూహానికి రూపకల్పన. వ్యాధుల నిర్ధారణ దశలలో ఈ సమన్వయం. దీంతో నాణ్యమైన చికిత్స అందడంతో పాటు వ్యాధులను నిరోధించే అవకాశం కలుగుతుందని ఖర్చులు కూడా తగ్గించారు. ప్రమాదం జరిగిన తక్షణమే వైద్య సాయం అందేలా తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి 1000 మందికి 2 పడకల ఉండేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోనే సమగ్ర వైద్య సేవలు అందించడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య సౌభాగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించడానికి పాటు ఉచితంగా మందులు ఇవ్వనున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజారోగ్య నిర్వహణ కేడర్ పిహెచ్ఎంసి ఏర్పాటు చేశారు. వైద్య సేవలు అందించడానికి వీలుగా ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డు, ప్రత్యేక ట్రిబ్యునల్స్. భారత్లో తయారీ అన్న నినాదంలో భాగంగా మందులు, వైద్య పరికరాల తయారీకి ప్రోత్సాహం. ఇందుకు సంబంధించిన నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు తీసుకురానున్నారు. నెక్స్ట్,
ఇది ఇంతవరకు ఆరోగ్యం గురించి. పంజాబ్కు 26వ ముఖ్యమంత్రిగా అమరీందర్ పదవిని చేపట్టడం జరిగింది. ఇది రెండవసారి. గతంలో 2002 నుంచి 2007 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. పంజాబ్ గవర్నర్ అయినటువంటి విపి సింగ్ బద్నోర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద ఏపీకి 2386 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులు, తెలంగాణకి 2077 కోట్ల విలువైన 11 ప్రాజెక్టులను మంజూరు చేసినట్లుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ లోక్సభలో వెల్లడించడం జరిగింది. సంప్రదాయ వ్యవసాయ రుణ విధానాన్ని సంస్కరిస్తున్నట్లు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ లోక్సభలో చెప్పడం జరిగింది. రైతులకు వివిధ సంస్థల ద్వారా 2013-14లో 7 లక్షల కోట్ల సమకూరిస్తే 2017-18 నాటికి 10 లక్షల కోట్లు పెంచినట్లు వివరించారు. నెక్స్ట్, రాష్ట్రీయం. ఇంతవరకు మనం జాతీయం దేశంలో చూడడం జరిగినాయి. ఇప్పుడు రాష్ట్రాలలో జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. రాష్ట్రీయం. ఏపీ దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిపై వినూత్న పంతాలో సమరబేరి ముగించింది. దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో మొదటిసారి రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి అమలు చేస్తున్న అమృత్ పథకంలో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది, దోమల సెన్సార్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మొట్టమొదటగా ఏ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు? ఏపీ. ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ శాసన మండలి సమావేశాలు అమరావతిలోని వెలగపూడిలో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగిన అతి తక్కువ సమయంలో 192 రోజుల్లోనే శాసనసభ భవన నిర్మాణం పూర్తి చేసుకొని సమావేశాలు అక్కడ ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా కొలువుదీరిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. తెలంగాణలోని పంచాయతీలకు రానున్న 2017-18 ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 1047 కోట్లు అందనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన దానికంటే ఇది 139 కోట్లు ఎక్కువ. గ్రామ పంచాయతీలకు ఆస్తి పన్ను లాంటి రాబడులు తక్కువ ఉన్న నేపథ్యంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా అందే నిధులే కీలకంగా మారాయి. గతంలో మాదిరిగా 50% కాకుండా ప్రస్తుతం 100% నిధులు నేరుగా పంచాయతీలకు లభిస్తుండటంతో వాటి ప్రాధాన్యం పెరిగింది. ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం 2017-18లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు 928 కోట్ల స్థూల నిధులు, మరో 118 కోట్ల పనితీరు ఆధార నిధులు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అమరావతి అనంతపురం మధ్య నిర్మించనున్న రహదారికి నేషనల్ ఎక్స్ప్రెస్ వే హోదా దక్కింది. 393.59 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి దేశంలోనే సుదీర్ఘమైన ఎక్స్ప్రెస్ రహదారి కానుంది. అనంతపురం అమరావతి రహదారి 185.4 కిలోమీటర్లు 4 వరుసలుగా, 208.19 కిలోమీటర్లు 6 వరుసలుగా ఉంటుంది. సుమారు 10 కిలోమీటర్లు సొరంగ మార్గాలు, వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. ఈ రహదారి నిర్మాణానికి 18,103 కోట్లు వ్యయమవుతుందని అంచనా. తెలంగాణ అరుదైన గుర్తింపు పొందడంలో హైదరాబాద్ బిర్యానీ విఫలమైంది. ఎందుకంటే దరఖాస్తుదారులు నిర్లక్ష్యం కారణంగా భౌగోళిక గుర్తింపు సూచి జియోగ్రాఫికల్ ఇండెక్స్ GIకి దూరమైంది. బిర్యానీ తయారీ విధానం, చరిత్ర, రుచిని తెలిపే సమగ్ర వివరాలను పొందుపరచనందుకు గుర్తింపు ఇవ్వలేకపోతున్నట్లు ట్రేడ్ మార్క్ అండ్ GI రిజిస్ట్రీ తాజాగా స్పష్టం చేసింది. ఎందుకంటే మనం సరైన టైంలో అప్లికేషన్ ఇవ్వకపోవడం వలన మనకి గుర్తింపు రాకుండా వెళ్ళింది. ఇంతకు ముందుకు తిరుపతి లడ్డూకు ఈ గుర్తింపు రావడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు మనకు హైదరాబాద్ బిర్యానీకి వచ్చేది, కానీ
సరిగా అప్లికేషన్ ఇవ్వకపోవడం వలన అది రాలేదని ట్రేడ్ మార్క్ అండ్ జిఐ రిజిస్ట్రీ స్పష్టంగా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానించే తొలి ఐకానిక్ బ్రిడ్జిని కృష్ణానదిపై పవిత్ర సంగమం వద్ద నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి నియమించింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ. ఫిన్టెక్ వ్యాలీ చైర్మన్గా సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. ఆర్బీఐతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులు. ఇంకోటి, కూచిపూడి నృత్య ప్రచారకర్తగా తణుకుకు చెందిన యామిని నరసాంబికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి నృత్య ప్రచారకర్త యామిని నరసాంబిక. శాసనసభ కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దరఖాస్తు చేసిన 7 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైకాపా తరపున అల్లా శివ శ్రీనివాస్, నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి, తెదేపా నుంచి నారా లోకేష్, కరణం బలరామకృష్ణమూర్తి, డొక్క మాణిక్య వరప్రసాద్, పోతుల సుజాత, బచ్చుల అర్జునుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ఎమ్మెల్సీల పదవీ కాలం 2017 మార్చి 29 నుంచి అమల్లోకి వస్తుంది. తెలంగాణలోని ఎమ్మెల్సీ కోట అభ్యర్థుల కోసం 3 టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఎలిమినేటర్ కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 3 కొత్త ఎమ్మెల్సీల పదవీ కాలం 2017 మార్చి 19 నుంచి అమల్లోకి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మిర్చి, పసుపు రైతులు తమ పంటలను నేరుగా ఆన్లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకునేందుకు వీలుగా సుగంధ ద్రవ్యాల సంస్థ, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖలు సంయుక్తంగా ఈ స్పేస్ బజార్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెదవేగి మండలంలో వెమ్ ఏరోస్పేస్ రక్షణ రంగ విడిభాగాల తయారీ సంస్థను నిర్మించనున్నట్లు వెమ్ ఏరో సిటీ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు పూజ చేశారు. 2,000 కోట్ల పెట్టుబడితో దీన్ని 3 దశల్లో పూర్తి చేయనున్నారు. బస్సుల తయారీలో సుప్రసిద్ధ వీర వాహన సంస్థ అనంతపురం జిల్లా గుడుపల్లి వద్ద 120 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల పెట్టుబడితో బస్సుల తయారీ యూనిట్ను 2 దశల్లో నిర్మించడానికి పూనుకున్నది. మొదటి దశలో ఏటా 8,000 బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉన్న యూనిట్ను నెలకొల్పుతారు. దీని ద్వారా 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి. రెండవ దశలో 12 నుంచి 18 ప్రయాణించే సామర్థ్యం ఉన్న చిన్న బస్సులను తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా మరో 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంది. వీర వాహన్ ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బెంగళూరులో ప్రస్తుతం పెద్ద తయారీ యూనిట్ను నెలకొల్పింది. అక్కడ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు తన బస్సులను సరఫరా చేస్తుంది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఉస్మానియా యూనివర్సిటీకి మరో అరుదైన అవకాశం లభించింది. వచ్చే సంవత్సరం 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఓయూ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ మేరకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ అచ్యుతా సమంత నుంచి ఓయూ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ గారికి సమాచారం అందింది. 1998లో జరిగిన 85వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కు ఓయూ ఆతిథ్యం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల పరిధిలో 301 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినటువంటి చినరాజప్ప వెల్లడించారు. నెక్స్ట్ వన్, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీనియర్ ఐపీఎస్ అధికారి అతుల్ సింగ్ను ప్రభుత్వం నియమించింది. సింగరేణి కాలేరీస్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వారసత్వ ఉద్యోగాల భర్తీ పథకాన్ని ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. ఈ నియామకాలను ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనను, పథకాన్ని రద్దు చేసింది. ప్రభుత్వం 2016 డిసెంబర్ 20న తీసుకొచ్చిన అనారోగ్య కారణాల మీద వారసత్వ నియామక పథకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. ప్రకటన రాజ్యాంగంలోని అధికరణ 14, 16కు విరుద్ధంగా ఉందని పేర్కొంది. అధునాతన వ్యవసాయ పరికరాల ఉత్పత్తుల తయారీగా పేరొందిన అంతర్జాతీయ సంస్థ శక్తిమాన్ తీర్థ ఆగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో
తమ ఉత్పత్తుల పరిశ్రమ ప్రతిభా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమలో రోటరీ టిల్లర్లు, పవర్ హారోస్, మెకానికల్ సీడ్ డ్రిల్స్, షాంపోస్ట్ షెల్డర్లు, ఫైల్స్ మూవర్స్ లాంటి వాటిని ఉత్పత్తి చేయనుంది. నగదు జమ నెలలో 3 సార్లు మించితే ఆ తర్వాత జమ చేసిన ప్రతిసారి ₹50 పాటు స్వేచ్ఛ సేవా పన్నును వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి ఎస్బీఐ నిర్ణయించింది. కనీసం ఫీచర్ సెల్ ఫోన్ లేకపోయినా, ఎటువంటి సెల్ ఫోన్ లేకున్నా, ఎలాంటి కార్డు చేతిలో లేకున్నా నగదు రహిత లావాదేవీలు నిర్వహించే సౌలభ్యాన్ని ఐడిఎఫ్సి బ్యాంక్ కల్పించింది. ఐడిఎఫ్సి బ్యాంక్ ఐడిఎఫ్సి ఆధార్ పే పేరిట యాప్ను రూపొందించింది. ఆధార్ కార్డు సహాయంతో వ్యాపారులకు ఉపయుక్తంగా ఉండేలా దేశంలోనే మొదటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అధికారికంగా ప్రారంభించింది. ఐడిఎఫ్సి ఆధార్ కార్డుతో పే, ఐడిఎఫ్సి ఆధార్ పే. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అయినటువంటి అరుణా సుందర రాజన్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఐడిఎఫ్సి బ్యాంక్ ఎండి సీఈఓ రాజీవ్ లాల్ ఇంటి నుంచి పనిచేయడానికి ఉద్యోగులకు వీలు కల్పిస్తూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. మొబైల్ను ఉపయోగించి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ఎస్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఇంటి నుంచి పనిచేయడానికి ఏ బ్యాంక్ ఆమోదం తెలిపింది? ఎస్బీఐ. ఆ విధానం పేరు ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువను లోక్సభలో ఆర్థిక శాఖ వెల్లడించడం జరిగింది. అవి ఎంత అంటే 11.73 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో వెల్లడించారు. 2014 మార్చి నుంచి 2016 మార్చి ఆఖరు వరకు చెలామణిలో ఉన్న నగదు మొత్తం పెరుగుతూ వచ్చింది. ఇది 2014 మార్చి 31 నాటికి 12.82 లక్షల కోట్లు, 2015 మార్చి 31కి 14.28 లక్షల కోట్లు, 2016 మార్చి 31 నాటికి 16.41 లక్షల కోట్లు, ఇప్పుడు 11.73 లక్షల కోట్లు. 500 నోటు ముద్రణకు 2.87 నుంచి 3.09 రూపాయల మధ్య, ఒక 2000 నోటు తయారీకి ₹3.54 నుంచి ₹3.77 ఖర్చు అవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దేశం మొత్తం మీద మనకు 4 ముద్రణాలయాలు ఉన్నాయి. అందులో 2 సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో, మరో 2 భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మనకు మొత్తం 4 ముద్రణాలయాలు ఉన్నాయి. టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఇంధన ఆహార ఉత్పత్తులు ప్రీమియం కావడంతో ఫిబ్రవరిలో 6.55% పెరిగింది. ఇది 39 నెలల గరిష్టం. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే నెలలో ఇది -0.85% నమోదైంది. ఈ ఏడాది జనవరిలో WPI ద్రవ్యోల్బణం 5.25% చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో వినియోగదారుల ధరల సూచి CPI ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.65% పెరిగింది. ఇది 4 నెలల గరిష్టం. గతేడాది ఇదే సమయంలో ఇది 5.26% నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిప్యూటీ గవర్నర్గా BP కనుంగో నియమితులయ్యారు. ఆయన 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు. R గాంధీ స్థానంలో BP కనుంగో నియమించడం జరిగింది. గత కొన్నేళ్లుగా నంది అవార్డుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ సంవత్సరం జయసుధ కోడి రామకృష్ణ గారి నేతృత్వంలో వరుసగా 2012, 13 సినిమాలకు నంది అవార్డును ప్రకటించడం జరిగింది. వీటిలో 2012 సంవత్సరానికి ఈగ చిత్రానికి 9 అవార్డులు, మినుగురులకు 7 అవార్డులు లభించాయి. అదేవిధంగా 2013లో మిర్చికి 6 నందులు సాధిస్తే అత్తారింటికి దారేదికి 5 పురస్కారాలు లభించాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది జయసుధ కోడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో 2012, 2013 సినిమాలకు అవార్డుల ఎంపిక కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని
జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమ విశాఖ తీరానికి ఉత్తరంగా భీమిలి వైపున సముద్రంలో సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి సముద్రం అంతర్భాగంలోని భూ ఉపరితలంపై భారీ లోయలు ఉన్నట్లు జాతీయ సముద్ర అధ్యయన సంస్థ ఎన్ఐఓ ప్రధాన శాస్త్రవేత్త సింధు సంకల్ప్ పరిశోధక నౌకా అధిపతి డాక్టర్ పిఎస్ రావు గుర్తించారు. అలాంటి భారీ లోయల సమీపంలో లక్షల కోట్ల విలువైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది లక్షల కోట్ల విలువైన హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఎక్కడ? విశాఖ తీరానికి ఉత్తరంగా భీమిలి వైపున. నెక్స్ట్, సిఐఐ భారత పరిశ్రమల సమాఖ్య నాబార్డ్ ఆధ్వర్యంలో అగ్రికాన్ 2017 సదస్సును చెన్నైలో నిర్వహించారు. అంతర్జాతీయ పర్యాటక సదస్సును బెర్లిన్లో నిర్వహించారు. భారతదేశంలో నూతన పర్యాటక కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్కు ఈ సదస్సులో అవార్డు లభించింది. భారతదేశానికి వారసత్వ పర్యాటక పురస్కారం లభించింది. జిఎస్టి సమావేశం మార్చి 16న ఢిల్లీలో నిర్వహించారు. ఈ సమావేశంలో విలాసవంత వస్తువులు, బలవర్ధక పానీయాలపై 25% వస్తు సేవల పన్ను జిఎస్టీకి అదనంగా గరిష్టంగా 15% సెస్ విధించవచ్చని జిఎస్టీ పాలక మండలి పరిమితి విధించింది. జిఎస్టీ అనుబంధ చట్టాలతో పాటు సెస్ పరిమితికి ఈ సమావేశంలో పాలక మండలి ఆమోదం తెలిపింది. జిఎస్టీ అమలు వల్ల మొదటి 5 ఏళ్లలో రాష్ట్రాల ఆదాయంకు నష్టం వాటిల్లితే ఆ భర్తీని డీమెరిట్ వస్తువులపై సెస్ను విధించాలని ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. 2050 సంవత్సరాల ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు ఉన్న దేశంగా భారత్ అవతరించే అవకాశం ఉందని ప్యూ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. 2010లో ముస్లింలు 160 కోట్ల మంది, ప్రపంచ జనాభాలో 23% ఉన్నారని తెలిపింది. 2050 కల్లా వీరి సంఖ్య 73% పెరిగి 250 కోట్లకు చేరవచ్చని, భారత్లో 30 కోట్లకు పెరగవచ్చని లెక్కగట్టింది. యూరప్ జనాభాలో 10% ముస్లింలు చేరుకుంటారని వెల్లడించింది. ప్రస్తుతం అత్యధికంగా ముస్లింలు జనాభా ఉన్న దేశాల జాబితాలో ఇండోనేషియా మొదటి స్థానం, తర్వాత పాకిస్తాన్, తర్వాత భారత్. ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే ముస్లింల జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉందని, ఈ శతాబ్దం చివరి నాటికి జనాభా పరంగా క్రైస్తవ మతాన్ని వెనక్కి నెట్టి ఇస్లాం తొలి స్థానంలో నిలిచే అవకాశం ఉందని ప్యూ పేర్కొంది. ముస్లింలో 62% ఇండోనేషియాలో, పాక్, భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, టర్క్ తదితర దేశాల్లోనే నివసిస్తున్నారని పేర్కొంది. మార్చి 4న మత స్వేచ్ఛ మొదలుకొని లింగ సమానత్వం వరకు అనేక అంశాలలో భారత్లో గడిచిన సంవత్సరంలో తీవ్ర స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 6 రాష్ట్రాల్లో మత మార్పిడులపై ఆంక్షలు ఉన్నట్లు వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదులు, వేర్పాటువాదులు, పలు ప్రాంతాల్లో మావోయిస్టులు తీవ్ర స్థాయిలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ కాలుష్యం 5 ఏళ్లలోపు పిల్లలపై ఎంత ప్రమాదకరంగా ఉందో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO పేర్కొంది. పిల్లలకు ఎదురవుతున్న 32 నివేదికలను వెల్లడించింది. గాలి, నీరు, నేల సహా పర్యావరణం కలుషితమైపోవడంతో ఏటా 17 లక్షల మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. మరెందరూ అనారోగ్యంగా సమాజంలో పెరుగుతున్నారు. ప్రతి 4 శిశువుల్లో 1 వాతావరణ కాలుష్యం వల్లే సంభవిస్తుంది. ఏటా 2,70,000 మంది పుట్టిన నెలలోపు చనిపోతే 3,61,000 మంది డయేరియాతో, 5,70,000 మంది న్యూమోనియాతో వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం, నీటిలో మునిగిపోవడం, విష ప్రభావాలు తదితర కారణాలతో మరో 2 లక్షల మంది చనిపోతున్నారు. ఆయుధ వ్యవస్థల నిర్వహణ దారుణంగా ఉందంటూ కాగ్ తన నివేదికలో తీవ్రంగా విమర్శించింది. రాడర్లు, యుద్ధ ట్యాంకులతో సహా ఆయుధ వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో సైన్యం దారుణంగా విఫలమైనట్లు పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య శాఖ ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ IFCT పుస్తకాన్ని విడుదల చేసింది. మనకు అందుబాటులో ఉన్న ఆహారం, వాటిలోని పోషక విలువలపై NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 5 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా అధ్యయనం చేసి ఈ పట్టికలను రూపొందించింది. మొత్తం 526 ఆహారోత్పత్తులపై 150 అంశాల్లో పరిశోధనలు చేసి వాటి ఫలితాలను పుస్తకంలో రూపొందుపరిచారు. వ్యక్తిగత భద్రత ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో నివసిస్తున్న 174 దేశాలకు చెందిన వారితో భద్రతకు సంబంధించి ఒక సర్వే నిర్వహించారు. ఏ దేశాల్లో వ్యక్తిగత భద్రత ఎలా ఉందో అన్న కోణంలో జరిపిన ఈ సర్వేలో లక్సెంబర్గ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏ దేశ ప్రజలైనా లక్సెంబర్గ్లో నిర్భీతిగా గడపవచ్చు. తర్వాతి స్థానంలో అత్యంత భద్రత దేశాల్లో సింగపూర్, జపాన్, కెనడా, మాల్తా, స్విట్జర్లాండ్, నార్వే, న్యూజిలాండ్, ఫిన్లాండ్, తైవాన్ నిలిచాయి. మొదటి స్థానం లక్సెంబర్గ్. సురక్షిత భద్రతమైన దేశాల్లో భారత్ స్థానం 49. భారత్లో ఉన్న విదేశీయుల్లో అమెరికా 17% అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో బ్రిటన్ 12, ఫ్రాన్స్ 8, ఇటలీ 8 దేశస్తులు నిలుచున్నారు. భారత్లో మొత్తం ఉన్న విదేశీయుల్లో అమెరికా నుంచి 17%, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు ఉన్నాయి. దేశంలో అటవీ విస్తీర్ణం 0.54% మేర పెరిగినట్లు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తెలిపారు. డెహ్రాడూన్లోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రచురించిన 2015 రాష్ట్రాల అటవీ నివేదికలో ఈ విషయం వెల్లడైనట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,01,673 చదరపు కిలోమీటర్ల పరిధిలో అటవీ విస్తీర్ణం విస్తరించినట్లు పేర్కొన్నారు. ఇది మొత్తం భూభాగంలో 21.34%. ప్రస్తుతం భారతదేశంలో అటవీ విస్తీర్ణం 21.34%. 2013లో ప్రచురించిన నివేదికతో పోలిస్తే 2015 నాటికి దేశవ్యాప్తంగా 3,775 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. రిమోట్ సెన్సింగ్ పరిశోధన ద్వారా 1987లో నుంచి అటవీ సర్వే నిర్వహిస్తున్నారు. వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల కింద మొక్కల పెంపకం చేపట్టడం వల్లే అటవీ విస్తీర్ణం పెరిగినట్లు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 15.2%, తెలంగాణలో 18.7% భూభాగంలో అటవీ ప్రాంతం విస్తరించినట్లు వివరించారు. ఏపీలో 2013లో 24,357 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం అది 2015 నాటికి 24,424 చదరపు కిలోమీటర్లు 0.27% పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో తగ్గింది. తెలంగాణలో 21,759 చదరపు కిలోమీటర్ల నుంచి 21,591 చదరపు కిలోమీటర్లు తగ్గింది. అంటే -0.78% తగ్గింది. 2016-17 విద్యా సంవత్సరానికి 13 అంశాల ప్రాతిపదికన ది టైమ్స్ ఉన్నత విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 980 విశ్వవిద్యాలయాలకు ర్యాంకులను ప్రకటించింది. దీంట్లో లండన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆసియా దేశాల్లో సింగపూర్కు చెందిన జాతీయ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది. మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IISc బెంగళూరు వరుసగా 2వ ఏడాది 27వ ర్యాంకులో నిలిచింది. IIT బాంబే 42, తమిళనాడు వెల్టెక్ విశ్వవిద్యాలయం 43, IIT ఢిల్లీ 54, IIT మద్రాస్ 62 ర్యాంకులు పొందాయి. గత ఏడాదితో పోలిస్తే మన దేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలు టాప్ 300 ర్యాంకులో సంపాదించడం విశేషం. గతంలో 16 మాత్రమే ఉండగా తాజాగా 33 విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించాయి. దక్షిణ భారత విశ్వవిద్యాలయాల్లో SVU తిరుపతి తొలి ర్యాంక్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి 2వ ర్యాంక్ లభించింది. తర్వాతి స్థానంలో ఉస్మానియా, అమృత, ఆంధ్ర, అన్నామలై, శాస్త్ర, RM, సత్యభామ, విట్ నిలిచాయి. INSF షూటింగ్ ప్రపంచ కప్లో భారత అగ్రశ్రేణి షూటర్ జీతు రాయ్ 50 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించాడు. ఈ ప్రపంచ కప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం. ఈ విభాగంలో రజతం కూడా భారత్కి చెందిన అమన్ ప్రీత్ సింగ్కు దక్కింది. 2015-16 సీజన్కు BCCI వార్షిక అవార్డును ప్రకటించింది. ఇందులో ప్రతిష్టాత్మక పాలి ఉమ్రిగ్గర్ అవార్డును విరాట్ కోహ్లీ ప్రకటించారు. 2011, 12, 14, 15లో ఈ అవార్డును గెలుచుకున్న కోహ్లీ 3 సార్లు దీనికి ఎంపికైన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భారత ఆటగాడికి ఈ అవార్డు అందజేస్తారు.
భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లో రాణించే ఆటగాడికి ఇచ్చే దిలీప్ సర్దేశాయ్ అవార్డుకు ఆర్ అశ్విన్ ఎంపికయ్యారు. ఐఎన్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత్ 5వ స్థానంతో ముగించింది. ఢిల్లీలో జరిగిన ఈ టోర్నమెంట్లో భారత్ 1 స్వర్ణం 2 రజతాలు కాంస్య పతకాలు సాధించింది. 6 స్వర్ణాలు 6 రజతాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేతగా అండీ ముర్రే నిలిచాడు. ఫైనల్లో ఫెర్నాండో ఫెర్నాండెస్ను స్పెయిన్పై నెగ్గాడు. ఉజ్బెకిస్తాన్లో ఏప్రిల్ 7న బెంగళూరులో ప్రారంభమయ్యే డేవిస్ కప్ ఆసియా ఓసియన్ గ్రూప్ 1 రౌండ్లో రెండో రౌండ్ 2 పోటీల్లో పాల్గొన్న భారత జట్టుకు నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా మహేష్ భూపతి ఎంపికయ్యారు. చరవాణి తయారీ సంస్థ ఒప్పో టీమిండియా స్పాన్సర్షిప్ను సొంతం చేసుకుంది. 5 ఏళ్ల ఒప్పందానికి రికార్డు స్థాయిలో 1,079 కోట్లు చెల్లించేందుకు ఒప్పో సిద్ధమైంది. ప్రస్తుత స్పాన్సర్షిప్ స్టార్ ఇండియా 2013లో చేసుకున్న ఒప్పందంతో పోల్చుకుంటే ఇది దాదాపు 5 రెట్లు ఎక్కువ. మార్చితో స్టార్ ఇండియా ఒప్పందం ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి భారత క్రికెటర్ల జెర్సీలపై కిట్లపై ఒప్పో లోగో ఉండనుంది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత అందుల క్రికెట్ జట్టుకు బీసీసీఐ కోటి నజరానాను ప్రకటించింది. సుప్రీంకోర్టు నియమించిన 4 సభ్యుల పాలక కమిటీ అందుల జట్టుకు ఈ నజరానా ఇవ్వాలని నిర్ణయించింది. భారత క్రీడా ప్రాధికార సంస్థ సాయి పాలక మండలి సభ్యులు ఈక్వెస్ట్రియన్ మాజీ ఆటగాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు బివి పాపారావు, రిటైర్డ్ ఐఏఎస్, భారత అగ్రగామి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్వా జాలాన్ నియమితులయ్యారు. వీరు 3 ఏళ్లు పదవి కాలంలో ఉంటారు. 23 మంది సభ్యులున్న పాలక మండలికి కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ చైర్మన్గా వ్యవహరిస్తారు. దేశంలో క్రీడాభివృద్ధి కోసం సాయి పాలక మండలి విధాన నిర్ణయాలు తీసుకుంటుంది. మార్చి 28న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సాయి తొలి సమావేశం జరగనుంది. అస్సాం రాష్ట్ర ప్రభుత్వంలో పాపారావు హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. క్రీడా సమైక్యంలో సంస్కరణల కోసం అశ్విని నాచప్ప మాజీ క్రీడాకారులతో కలిసి క్లీన్ స్పోర్ట్స్ ఇండియా CNIను ప్రారంభించారు. జ్వాల 14 సార్లు జాతీయ ఛాంపియన్షిప్గా నిలిచింది. 2011లో ప్రపంచ ఛాంపియన్షిప్లో అశ్విని పొన్నప్పతో కలిసి కాంస్యం సాధించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మార్చి 8న. ఈ సందర్భంగా గాంధీనగర్లో జరిగిన మహిళా సర్పంచుల జాతీయ సదస్సు స్వచ్ఛ శక్తి 2017లో ప్రధాని మోడీ ప్రసంగించారు. పేద మత్స్యకారుల కోసం ప్రధాని మోడీ కొత్త పథకాన్ని ప్రకటించారు. అధునాతన పడవలను కొనడానికి 1 కోటి వరకు రుణాలు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర పాలిత ప్రాంతం డయ్యూ డామన్లో జరిగిన సభలో ఈ విషయాన్ని మోడీ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి భవన్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొని ప్రసంగించారు. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసి అద్భుతాలు సృష్టించిన 31 మంది రాష్ట్రపతి నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. వీరిలో బాలికలు, గ్రామీణ మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖ సినీ నటి, సంఘ సేవకురాలు అక్కినేని అమిలకు నారీ శక్తి 2016 పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేశారు. ఇస్రో చేపట్టిన మంగళయాన్, చంద్రయాన్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో కీలక భూమిక పోషించిన శుభ వరియార్, అన్నాటి సోని, చోడన్ యాగయ్, కేరళకు చెందిన కథకళి నర్తకీమణుల తొలి బృందం, రచయిత్రి అమృతా పాటిల్, ఆసియాలోనే డీజిల్ రైలును నడిపిన తొలి మహిళా డ్రైవర్ ముంతాజ్ కాజీ తదితరులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 15 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్లో సందేశం ఇచ్చారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, డిజిటల్ లావాదేవీలకు మళ్లీ అవినీతి, నల్లధనం అంతానికి జరిగే ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 2015లో ప్రతిరోజు 1.85 కోట్ల మేర డిజిటల్ లావాదేవీలు జరగగా 2016లో అవి 3 కోట్లకు పెరిగాయని, ప్రస్తుతం రోజుకు 4 కోట్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే తెదేపా నేత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మార్చి 12న మరణించారు. ఈయన కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో 1964 జనవరి 8న జన్మించారు. ఎమ్మెల్యేగా 3 సార్లు, ఎంపీగా 3 సార్లు విజయం సాధించారు. శాసనసభ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా కొంతకాలం పనిచేశారు. మార్చి 1 దేశీయంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ వైమానిక క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులు తక్కువ ఎత్తులో ప్రయోగించే ఏ ఉపరితల క్షిపణినైనా ధ్వంసం చేసే సామర్థ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు.
ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దిగ్విజయంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ తెలిపింది. నెల రోజుల్లో ఈ క్షిపణిని పరీక్షించడం ఇది రెండోసారి. భారత రక్షణ రంగంలో బహుళ శ్రేణి క్షిపణిని ప్రవేశపెట్టడమే దీని లక్ష్యం. 15 నుంచి 25 కిలోమీటర్ల ఎత్తులో వస్తున్న క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నట్టు రక్షణ శాఖ వెల్లడించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, దీనిని ఒడిశాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి దిగ్విజయంగా పరీక్షించడం భారత నౌకాదళానికి 30 సంవత్సరాల పాటు సేవలు అందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ను నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో నౌకాదళాధిపతి అయినటువంటి అడ్మిరల్ సునీల్ లాంబా సైనిక దళాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. ఈ యుద్ధ నౌకను విశాఖపట్నంలో ఉంచి విలాస హోటల్తో వినోద కేంద్రంగా మ్యూజియంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 1000 కోట్ల ఖర్చు అవుతుంది. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై పరిశీలనలు జరుపుతున్నట్లు నౌకాదళాధిపతి వెల్లడించారు. కృష్ణపట్నం రేవులో గస్తీ నౌక ఆయుష్ను కోస్ట్ గార్డ్ డీఐజీ అనిల్ కుమార్ హరబోలా ప్రారంభించారు. కొచ్చి రేవు నుంచి అది కృష్ణపట్నంకు వచ్చింది. మార్చి 9న కర్ణాటకలోని కార్వార్ తీరంలోని నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ తిలాన్ చాంగ్ను ప్రారంభించారు. ప్రయోగించిన 9 ఏళ్ళు అవుతున్నప్పటికీ భారత్ తొలి చంద్రమండల అన్వేషణ ఉపగ్రహం చంద్రయాన్-1 ఇంకా జాబిల్లి చుట్టూ తిరుగుతోంది. సరికొత్త రాడార్ విధానాన్ని ప్రయోగించి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ విషయాన్ని గుర్తించింది. చంద్రయాన్-1ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2008 అక్టోబర్ 22న ప్రయోగించింది. అది విజయవంతంగా చంద్రుడి కక్షలో ప్రవేశించింది. 2009 ఆగస్టు 29న ఇస్రోకు ఆ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయాయి. నిజానికి ఇది 2 ఏళ్ల పాటు పనిచేస్తుందని అంచనా వేశారు. 312 రోజులు మాత్రమే సేవలు అందించింది. అయితే దీనికి నిర్దేశించిన లక్ష్యాల్లో 95% మేర పూర్తి చేసింది. చంద్రుడి ఉపరితలంపై విస్తృతంగా నీటి అణువుల ఉనికిని గుర్తించడం ఇది సాధించిన అతిపెద్ద విజయం. భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయినప్పటికీ ఈ వ్యోమనౌక ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతోందని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్ JPL శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ఉపరితలానికి దాదాపుగా 200 కిలోమీటర్ల ఎత్తులో అది పరిభ్రమిస్తుందని తేల్చారు. దీనికి తోడు నాసాకు చెందిన లూనార్ రికనెసెన్స్ ఆర్బిటర్ LROను ఆచూకీ కూడా గుర్తించారు. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక ITR నుంచి DRDO పరీక్షించింది. ఈ క్షిపణి దాదాపు 300 కిలోల పార్హెడ్ మోసుకెళ్లగలదు. ఇందులో 2 అంచెలు ఉంటాయి. ఒకటి ఘన ఇంధనం, రెండవది రామ్జెట్ ద్రవ ఇంధనం. బ్రహ్మోస్ను ఇప్పటికే సైనిక నౌకా దళాల్లో ప్రవేశపెట్టారు. వైమానిక దళంలోనూ చేర్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ అస్త్రాన్ని భారత్ రష్యాల ఉమ్మడి సంస్థ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఉత్పత్తి చేసింది. మనం ఇతరుల ముఖాలను ఎలా గుర్తుపడుతున్నాం, పుస్తకాలు ఎలా చదవగలుగుతున్నాం లాంటి ప్రశ్నలు ఎప్పటి నుంచో మనల్ని వెంటాడుతున్నాయి. వీటికి కోల్కతాకు చెందిన శాస్త్రవేత్తల నేతృత్వంలోని పరిశోధకుల బృందం సమాధానాలు కనిపెట్టింది. కంప్యూటర్ తెరలు పుస్తకాలపై దృష్టి కేంద్రీకరించడంలో కంటిలోని ఫోవియాగా పిలిచి ప్రత్యేక భాగం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. రెటీనాలో కాస్త సొట్టపడేంట్లో కనిపించే నిర్మాణాన్ని ఫోవియా అంటారు. ఇది క్షీరదాల్లో మానవులు, కొన్ని జాతుల వానరుల కళ్ళల్లో మాత్రమే కనిపిస్తుంది. ఎత్తులో తిరిగే పక్షులు, కొన్ని సరీసృపాల కళ్ళల్లోనూ ఇది ఉంటుంది. నెక్స్ట్ వన్, పాము కాటుకు అత్యంత చవకైన బాగా పనిచేసే విష సంహారక మందును కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు బ్రియోస్ కెన్నెత్ షియాల బృందం తయారు చేసింది. వీరు పాలిమర్ నానోడోట్స్ పదార్థంతో లేపనం తయారు చేశారు. సర్పకాటు కారణంగా ఆఫ్రికా, భారత్లలో సంభవిస్తున్న వేలాది మరణాలను అరికట్టడంలో ఈ పరిశోధన కీలకంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 45 లక్షల మంది పాము కాటుకు గురవుతుండగా 1,00,000 మందికి పైగా మృతి చెందుతున్నారు. అత్యంత శక్తివంతమైన కాస్మిక్ కిరణాల ఆవిర్భావం రహస్యాన్ని తెలుసుకునేందుకు చైనా ఓ భారీ అబ్జర్వేటరీని సముద్ర మట్టానికి 4410 మీటర్ల ఎత్తులో సిచుయాన్ ప్రావిన్సులోని కొండ ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టింది. దీనికి $1176 కోట్ల వ్యయం, అంటే $180 మిలియన్ల అవుతుందని అంచనా వేసింది. లార్డ్ హై ఆల్టిట్యూడ్
ఎయిర్ ఓషవర్ అబ్జర్వేటరీ లాసా, లార్డ్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ షోవర్ అబ్జర్వేటరీగా పిలుస్తున్న దీన్ని ప్రపంచంలోని అతిపెద్ద కాస్మిక్ కిరణాల అబ్జర్వేటరీలో ఒకటిగా చైనా ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డైలీ అభివర్ణించింది. థ్యాంక్ యూ. ఇంతవరకు ఇవి మనం మార్చ్ 2017 మార్చ్ 1 to 16 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.